పాత చందమామల్లోని చిన్న కథలకి సుస్వాగతం. గిలిగింతలు పెట్టే మలుపులుండే ఈ చిన్ని కథలు విందామా మరి? నిజమైన గెలుపు. పూర్వం గంగానదీ తీరంలో ఒక నిరుపేద ఉండేవాడు. అతడుకున్న ఆస్తి యావత్తు ఒక పార మాత్రమే. దానితోనే అతడు మడులు తవ్వి కూరగాయలు పండిస్తూ అతి కష్టం మీద జీవనం గడిపేవాడు. ఈ విధంగా చాలా కాలం గడిచాక పేదవాడికి తన జీవితం పైన వైరాగ్యం కలిగింది. అందుచేత అతడు తన పారను ఒక చెట్టు కింద పూడ్చిపెట్టి బైరాగి వేషం దాల్చి అడవుల్లో తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు. అయితే ఎంతకాలమైనా అతడికి మనస్సు కుదుటపడలేదు. మాటిమాటికి అతడికి తన పార, దానితో చేసే కూరగాయ మళ్ళు, పాత జీవనం గుర్తొచ్చేవి. పైగా తన పారను ఎవరైనా కాజేస్తారేమోనన్న యావ అతన్ని ఎక్కువగా బాధించింది. అతడు తన తపస్సును మానివేసి తిరిగి వచ్చి పారను తవ్వి తీసుకున్నాడు. తిరిగి కూరగాయ మళ్ళు చేసి పండిస్తూ కొంతకాలం గడిపాడు. కానీ మళ్లీ అతడికి జీవితం మీద విరక్తి కలిగింది. పార పూడ్చిపెట్టి తిరిగి తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు. ఇలా 6 సార్లు గడిచింది. 7వసారి పేదవాడికి నిజమైన వైరాగ్యం ఏర్పడింది. తన పారే తన పరమార్థ చింతనను పాడు చేస్తోందని అతడు గ్రహించాడు. వెంటనే నది వద్దకు వెళ్లి పారను గిరగిరా తిప్పి బలంగా నీళ్లలోకి విసిరేశాడు. అది ఎక్కడ పడుతుందో కనిపించకుండా కళ్ళు గట్టిగా మూసుకున్నాడు. అలా పార బెడదను వదిలించుకున్న ఆనందంలో నేనే గెలిచాను అంటూ పెద్దగా కేకలు పెట్టసాగాడు. సరిగ్గా ఆ సమయానికే కాశీరాజు యుద్ధంలో గెలిచి సైన్యాలతో తిరిగి వస్తున్నాడు. ఆనందంతో పేదవాడు పెట్టే కేకలు వినబడి రాజు అతన్ని పిలిపించి, నేను అఖండమైన విజయం సాధించాను, కానీ నీకున్న ఆనందం పొందలేకపోతున్నాను. నీవు ఏమి గెలిచావు అని అడిగాడు. పేదవాడు తన గెలుపు గురించి వివరించాడు. నిరంతరం ఆనందమిస్తున్న నీ గెలుపే గొప్పది. నేను అలాంటి ఆనందం పొందడం ఎలా అని అడిగాడు రాజు. ప్రభు, మీకు చెప్పేటంత వాడిని కాను, అయినా నాకు తోచింది చెబుతున్నాను. ముందు మీ ఆనందానికి అడ్డు వస్తున్నదేదో కనిపెట్టి దానిని వదిలేయగలిగితే నిరంతరం ఆనందం సిద్ధిస్తుంది అని చెప్పాడు పేదవాడు. రాజుకి అతడి వేదాంతం నచ్చింది. లౌకిక భోగాలు విడిచిపెడితేనే గాని ఆధ్యాత్మిక ఆనందం కలగదని గ్రహించాడు. వెంటనే ఆయన రాజ్యాన్ని, పరివారాన్ని వారసులకు వదిలేసి పేదవాడితో కలిసి తపస్సు చేసుకోవడం కోసం హిమాలయాలకు వెళ్లిపోయాడు. ఫ్రెండ్స్, ఎంతో ఆసక్తికరంగా ఉండే మరిన్ని కథలు వినడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ గుర్తులో ఆల్ అనే ఆప్షన్ నొక్కండి. మా కథల వివరాలన్నీ ముందుగా మీకే తెలుస్తాయి.